గొప్ప తండ్రి, మా మంచి దేవా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు మేమందరం కూడా ఒకే సంఘముగా, ఒకే కుటుంబంగా ఈరోజు మేము కూడి ఉన్నామంటే యేసు నీవు సిలువలో చేసిన నీ త్యాగం, జీసస్, your sacrifice has brought all of us together as one family. Thank you, Abba. Thank you for your goodness. పరిశుద్ధాత్మడా, ఈరోజు మమ్మల్ని అందరినీ నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యపు వెలుగులో దేవా మీరు మమ్మల్ని తిరిగి నిర్మించండి అయ్యా. నీ చిత్తానుసారంగా ఈరోజు దేవా నీ కార్యాన్ని మా హృదయాలలో, మా జీవితాల్లో, మా ఆత్మలో జరిగించమని సమస్త అధికారానికి మేము లోబడుతూ నీకే సమర్పిస్తూ నీ సహాయాన్ని కోరుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని వచనాలు చదువుకొని మనం దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రెండవ సమూయేలు 19వ అధ్యాయము. ముప్పై 31వ వచనం నుంచి 39 వరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళొకసారి ఫస్ట్ నుంచి. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగిలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 8 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీగా, బర్జిల్లయి రాజునకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 8 ఏండ్లాయను. సుఖ దుఃఖములకు ఉన్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడునైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయో గాయకురాండ్ర యొక్కయో స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడన్నగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహామునాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. ఆమేన్, హల్లెలూయా. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయింది. ఇంకొక వచనము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలమును. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను
నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24 వరకు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెను. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తుని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా ఇందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు మనం 3 పోర్షన్స్ చదువుకున్నాం. ఈ 3 పోర్షన్స్ నుంచి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మనం పొందుకోవడానికి రెడీ అవుదాం. కోవిడ్ సెకండ్ వేవ్లో నాకు టెస్ట్ మనీ ఉంది. నేను కోవిడ్ సెకండ్ వేవ్కి అప్పుడు నేను కెనడా నుంచి ఇండియా వచ్చానమాట. ఇండియా వచ్చిన తర్వాత సడన్గా మా చర్చిలో ఉన్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ప్రెగ్నెంట్, ఆమె 8th మంత్లో ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 9th మంత్లో ఉంది. సడన్గా ఆమెకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి ఆమెని తీసుకెళ్ళడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే అప్పటికి హాస్పిటల్స్ అన్నీ కూడా బిజీ అయిపోయాయి. హాస్పిటల్స్ అన్నీ కూడా ఇంకా మా నందిగామలో ఉన్నటువంటి హాస్పిటల్ చూస్తే కనుక మా ఫ్రెండ్కి కాల్ చేస్తే 17 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట. ఎందుకనంటే బెడ్స్ ఖాళీగా లేవు. లోపల ఉన్నవారు ఎవరైనా సరే చనిపోతే వీళ్ళకి ఒక అవకాశం, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి, వీళ్ళు వెంటిలేటర్ మీదో లేదంటే మెడికేషన్ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు. నేనేం చేశానంటే ఆ సహోదరిని నేను ఎక్కించుకొని తన వాళ్ళ మమ్మీని ఇద్దరిని తీసుకొని నేను విజయవాడ వెళ్ళా. విజయవాడ మాకు క్లోజెస్ట్ సిటీ, 50 కిలోమీటర్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి హాస్పిటల్ కూడా ఫుల్ అయిపోయింది, అన్ని బిజీ అయిపోతున్నాయి అనమాట. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీని కూడా తీసుకోవట్లేదు. ఇంకా ఫైనల్గా ఇంటికి తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి ఓన్ మెడికేషన్ స్టార్ట్ చేశాం. అలా స్టార్ట్ అయింది. చాలామంది నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డ్రైవ్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఒకరోజు నాకు చాలా సిక్నెస్ వచ్చిందన్నమాట. నేను కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు నెగిటివ్ వచ్చింది. మరలా కోవిడ్ టెస్ట్ చేయించాను, మరలా నెగిటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజులకి నేను స్టెప్స్ ఎక్కలేకపోతున్నా అన్నమాట. నాకు ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పి అనిపించింది. నేను వెంటనే మా తమ్ముడు, మా ఫ్రెండ్స్, మా టీం వాళ్ళు అందరం కలిసి కోవిడ్ టెస్ట్కి వెళ్ళామంట. సిటీ స్కాన్ తీపించుకుందామని సిటీ స్కాన్కి వెళ్ళాం. సిటీ స్కాన్కి వెళ్ళానో లేదో వెంటనే అతను టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి చెప్పిన తర్వాత నీ లంగ్స్ ఆల్రెడీ 60% ఫిల్ అయిపోయినాయి, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అన్నారు. వెంటనే మరలా మాకున్న కనెక్షన్స్ని బట్టి అడుగు చేసి మళ్ళీ విజయవాడ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారో లేదో నేను హాస్పిటల్ గేట్ దగ్గర నుంచి లోపల కూడా నడవలేక కొలాప్స్ అయిపోయా అక్కడే. ఎందుకంటే నాకు బ్రీతింగ్ రావట్లా, నేను షాలో బ్రీతింగ్ అన్నమాట, సరిగ్గా తీసుకోవట్లేదని చెప్పి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎన్ఆర్ఐ కదా అని చెప్పి మంచి ఫెసిలిటీ అన్నీ పెట్టి రెడీగా ఉంచారన్నమాట. 8 days ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నాకు ఆక్సిజన్ పెట్టారు. 8 days నేను ఆక్సిజన్లోనే ఉన్నా. 8 రోజులు కూడా ఆక్సిజన్లో ఉన్నాను. ఫస్ట్ రోజు నేను బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చెప్పి కిటికీలో చూసరికి మా తమ్ముడు, మా చర్చి వాళ్ళందరూ కూడా ఆ బయట చెట్ల కింద ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. నాకు అనిపించింది, అబ్బా నా కొరకు మా సంఘం, మా ఫ్యామిలీ అంతా ప్రార్థన చేస్తున్నారని చెప్పి ధైర్యంతో ఉన్నా ఫస్ట్ రోజు. కానీ రోజులు గడిచే కొద్దీ డాక్టర్ వచ్చి రోజు చెక్ చేస్తున్నారన్నమాట. రోజు చెక్ చేయడం, ఆక్సిజన్ తీసేయడం, పల్స్ చూస్తే రోజు కూడా ఆక్సిజన్ పడిపోతూ ఉంది. 8వ రోజున ఆ డాక్టర్ గారు, నేను నీరసంగా ఉన్నాను, నాకు కళ్ళు మూసుకున్నాను కానీ నేను వింటూనే ఉన్నాను అనమాట. ఆ డాక్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయి ఎన్ఆర్ఐ అబ్బాయి, ఈ బాడీ రియాక్ట్ అవ్వట్లేదు, ఈ అబ్బాయికి ఇంకా ఛాన్స్ లేదు, చనిపోతాడు, అర్జెంటుగా వాళ్ళ ఇంట్లో చెప్పండి, లేదు అంటే కనుక గొడవ చేస్తారు వాళ్ళు వచ్చి, ముందే చెప్పేసేయండి, మేము చేయాల్సిందంతా చేసాము, ఇంకా ఛాన్స్ లేదమ్మా, మీరు రెడీ అవ్వండి అని చెప్పి మా డాడీకి కాల్ చేశారు.
నాకు గుర్తుందన్నమాట. మా డాడీ కాల్ చేసి చెప్తా ఉంటే నేను వింటా ఉన్నాను అనమాట. మా డాడీ అన్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తాము, మేము చేయాల్సిందంతా మేము కూడా చేస్తూ ఉన్నాము, మీ పని మీరు చేయండి, మేము ప్రార్థన చేసుకుంటామని చెప్పి అని అన్నారు. అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ 8th డేన 7th డే 6th డే 7th డే 8th డే ప్రతిరోజు రాత్రి కూడా నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. ఏంటి అని అంటే అప్పటికే నాకు 30 years వచ్చాయి, మంచి పరిచర్య చేసాము, వేరే దేశాల్లో ఉన్నాము, సండే స్కూల్ స్టార్ట్ అయింది, చర్చిలు స్టార్ట్ అయినాయి, ఆ పనులు ఈ పనులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక నేను అనుకున్నమాట, ఇప్పుడు నా మీద ఆధారపడే వాళ్ళు కూడా లేరు, నాకు పెళ్ళి కూడా కాలేదు, సో ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే ఇఫ్ దిస్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ టు కాల్ మీ. ఈ విధంగా దేవుడు నన్ను తీసుకెళ్లాలనుకుంటే నాకు ఓకే అని అనుకున్నామాట. అప్పటి వరకు నా ఆలోచన అలా ఉండేది. కానీ ఏ రోజైతే ఆ డాక్టర్ గారు అలా చెప్పి వెళ్ళారో, నేను అలా పడుకొని ఉన్నా, నేను చూస్తూ ఉన్నమాట. చూస్తూ ఉంటే హాల్వేలో సడన్గా ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్తా ఉంటే నా మనసులో నాకు భయం వేసింది అన్నమాట, ఏడుపు వచ్చింది నాకు. ఒకవేళ నేను చనిపోతే రేపు నా డెడ్ బాడీ కూడా అలానే తీసుకెళ్తారు, మా పేరెంట్స్కి ఇవ్వరు, మా పేరెంట్స్ బాధపడతారు. అండ్ అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టి, దిస్ ఈజ్ నాట్ హౌ ఐ షుడ్ డై, దేవుడు ఇలా కాదు నన్ను పిలుచుకోవాల్సింది అని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. లేచి అదే బెడ్ మీద కూర్చొని సాయంత్రం 8:30 నుంచి రాత్రి 3:30 వరకు నేను పోరాడుతూనే ఉన్నాను అనమాట. ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవా నువ్వు నన్ను స్వస్థపరచు, ఇక చాలు దేవా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. 3:30కి నేను పడుకున్నా. నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు, పల్స్ చూసేసరికి 76 ఉన్న పల్స్ 92కి వచ్చింది. 9th డే ఆయన వచ్చారో లేదో నేను ఇమ్మీడియట్గా నేను అడిగాను అనమాట. నేను ఇంటికి వెళ్ళి నేను వర్క్ చేసుకోవాలి, నాకు హాలిడేస్ లేవు, కెన్ ఐ లీవ్, నేను వెళ్ళొచ్చా అని అంటే ఆయన అన్నాడు, కోవిడ్ సెంటర్లో అడ్మిట్ అయిన వాళ్ళు 14 రోజులు ఉండాలి సార్, మేమంతా క్లియర్ చేసే మిమ్మల్ని బయటకు పంపించాలని అంటే నేను అడగాలనిపించింది, నేను అడిగాను అయ్యా అని అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. సడన్గా ఈ లోపు మెషిన్స్ అన్ని తీసుకొచ్చి సిటీ స్కాన్ ఇవన్నీ చేసి, ఓకే రేపు వరకు చూద్దాము, రేపు ఎవ్రీథింగ్ ఓకే అయితే ఇంకా మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి 10వ రోజున నన్ను డిశ్చార్జ్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోవాల్సిన నన్ను దేవుడు మరలా నాకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఆ 3 రోజుల్లో నేను ఆలోచించింది ఏంటి అని అంటే, ఇంత పని చేశాము, దేవుళ్ళు ఇంత ఎదిగాము, ఇన్ని రోజులు ప్రార్థన చేశాము, ఇంత పరిచర్య చూసాము, ఇన్ని పాటలు పాడాము, ఇంకా చాలు, ఐమ్ డన్, ఇనఫ్, ఇక అయిపోయింది, పర్వాలేదు అన్నట్లు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఈ బర్జిల్లై. ఈ బర్జిల్లై ఎవరు అని అంటే, మనం చదువుకున్నటువంటి 2 సామ్యూయల్ ఈ బర్జిల్లై స్టోరీ చూస్తే కనుక, దేవుడు దావీదుని చిన్న వయసులోనే అభిషేకించి 30 years అప్పుడు దేవుడు దావీదుని రాజుగా అభిషేకించి పాపం తన పోరాటం అంతా పోరాడుతూ ఉన్నాడు. దావీదు చుట్టూ దేవుడు తన మనుషుల్ని పెడతా వచ్చారన్నమాట. ఈ బర్జిల్లై ఎవరు అంటే, దావీదు రాజుగా ఉన్న తర్వాత దావీదు సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుని ఎదిరించినప్పుడు, దావీదు పారిపోతా ఉన్నప్పుడు ఈ బర్జిల్లై దావీదుకి సహాయం చేసిన వ్యక్తి, దావీదు చుట్టూనటువంటి టీంకి సహాయం చేసిన వ్యక్తి, వారందరికీ అన్నం పెట్టిన వ్యక్తి. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం చదువుకున్నట్లు బర్జిల్లై ధనవంతుడు, దేవుడు అతన్ని దీవించాడు, దేవుడు అతనికి సహాయం చేశాడు, రాజుతో పాటు రాజుకి సహాయం చేసే స్థితికి దేవుడు తీసుకొచ్చాడన్నమాట. అంతా బాగుంది, మంచి పరిచర్య చేశాడు, రాజుతో ఉన్నాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత రాజు ఏమంటాడంటే, దావీదు ఏమంటాడంటే, బర్జిల్లై నువ్వు నాకు సహాయం చేసావు కదా, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు కూడా వచ్చి నాతో భోజనం చేయి, నా దగ్గర ఉండు, నువ్వు నాకు ఆ రోజు సహాయం చేసావు కాబట్టి నువ్వు రాజుతో పాటు కలిసి భోజనం చేయి అంటే, బర్జిల్లై అంటాడు, అయ్యా నాకు 80 సంవత్సరాలు వచ్చాయి, చూడాల్సిందంతా చూశాను, ఇప్పుడు నీ భోజనం ఏం తినాలి నేను, ఇప్పుడు ఇంకేముంటుంది, ఆ గాత్రాలు ఆ సాంగ్స్ నేనే వినాలి అన్న బర్జిల్లై ఆ కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. రాజుతో పాటు కలిసి కూర్చొని సంతోషించాలి, 80 సంవత్సరాల వయసులో కూడా రాజుతో పాటు కూర్చొని ఉండాల్సినటువంటి ఆ ధన్యతని బర్జిల్లై యాక్సెప్ట్ చేయలేపాడు. టుడే ద చర్చ్, ఈరోజు చర్చిలలో జరుగుతున్నది అదే. చర్చిలలో సంఘ విశ్వాసులు ఎదిగే కొద్దీ, సంవత్సరాలు పరిచర్య చేసే కొద్దీ, సంవత్సరాలు తరతరాలు మన సంఘంలో ఉండే కొద్దీ, దేవుని తెలుసుకునే కొద్దీ, ఫస్ట్లో ఉన్నటువంటి దేవునితో ఆ రాజుతో కూర్చొని రాజు సముఖంలో మోకరించి ఆ రాజు సముఖంలో దేవునితో ముఖాముఖి అనుభవంలో ఉన్నటువంటి మనం రోజులు గడిచే కొద్దీ ఏమైపోతున్నాం అంటే, కామైపోతున్నాం, ఇనఫ్, ఇంక చాలు, ఇంతకన్నా దేవుడి దగ్గర ఏముంటుంది, ఇంతేలే. బైబిల్ ఓపెన్ చేసి చూద్దామంటే మనకు తెలిసిందేగా, లూకా సువార్త 15వ అధ్యాయం ఓపెన్ చేసిందంటే మనకు తెలిసిన ఉపమానాలేగా. అయ్యగారు ఓపెన్ చేసి ఇదిగో మత్తయి సువార్త 1 మనకు తెలిసిందేగా. we have become like that. బర్జిల్లై 80 సంవత్సరాల వయసులో రాజుగారు పిలిస్తే అడుగు వెనకేశాడు. ఆయన సాకులని చెప్పి ఏం చేస్తారంటే, నేను ఇక్కడే ఉంటా, నేనైతే మా ఊర్లోనే ఉంటానయ్యా, నేను రాలేను, నేను అడుగులు ముందుకు వేయలేను, నాకు ఇష్టం లేదు
రాజుగా ఏమనంటే సరే నీ ఇష్టం నీది. ఈరోజు మనం కూడా అలానే అయిపోతున్నాం. ఈరోజు చర్చ్లో న్యూ రివైవల్ రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలామంది సంఘస్థులు సంఘంలో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు విశ్వాసులుగా ఉన్న మనం దేవునిలో ఎదిగే కొద్దీ మనం ఏమైపోతున్నామంటే వీ హ్యావ్ బికమ్ సో కామ్. ఇంకా అయిపోయింది అని అనుకుంటా ఉన్నాం. చర్చ్ ఈజ్ బిల్ట్ అపాన్ దీస్ 5 పిల్లర్స్ అన్నమాట. మొట్టమొదటిది ప్రార్థన అండ్ సహవాసం, ప్రేయర్ అండ్ ఫెలోషిప్. చర్చిలో మనం చేసే ఈ 5 పనులు ఉంటాయి అన్నమాట. ప్రేయర్ అండ్ ఫెలోషిప్, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడితో ప్రార్థన చేస్తాం. ఫెలోషిప్, ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉంటాం అన్నమాట. మనందరం కలుసుకుంటూ ఉంటాం, పార్టీలు చేసుకుంటూ ఉంటాం, ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం, క్రిస్మస్ చేస్తూ ఉంటాం. ప్రేయర్ అండ్ ఫెలోషిప్. రెండవది వర్షిప్, ఆరాధన. ఈరోజు చూడండి ఎంత బలమైనటువంటి ఆరాధన. ఇఫ్ యూ కెన్ సీ ద ఓపెన్ హెవెన్స్. దేవుని సన్నిధిని మీరు అనుభవించవచ్చు. దేవుని సన్నిధి మీ జీవితాలను, మీ ఆలోచనల్ని మార్చేటటువంటి ఆరాధన. వీ వర్షిప్ గాడ్. మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అండ్ మూడవది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ద్వారా మనం దేవుని తెలుసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది, దేవునితో ఎలా నడవాలి, ఇది ఎలా మార్చాలి, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికని ఎలా పట్టుకోవాలో వాక్యం ద్వారా మనం వెళ్తాం. అండ్ నాలుగవది మనం చర్చిలో చేసేటటువంటి ఇంకో బలమైనది ఏంటంటే గివింగ్. మనం దేవునికి ఇవ్వడం. మన దేవునికి మన దగ్గర నుంచి ప్రథమ ఫలాలు తీసుకొస్తూ ఉంటాం. మనం తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఇస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి బియ్యం తీసుకొస్తూ ఉంటాం. ఈ రోజులో ఎవరు బియ్యం తీసుకురావట్లేదు, కానీ మేము చిన్నప్పుడు అయితే కనుక బస్తాలు బియ్యం తీసుకొచ్చేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి దేవునికి కృతజ్ఞతగా తీసుకొస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం మనం. అండ్ లాస్ట్ వన్, చర్చ్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఇంకో పని ఏంటి అంటే ఇవాంజలిజం, దేవుని సువార్తను ప్రకటించడం. ఈ 5 మీద సంఘం ఆధారపడి ఉంటుంది. సంఘం ఈ 5 మీద నిలబడతా ఉంటుంది అన్నమాట. ప్రార్థన, చెప్పండి నాతో పాటు. ఫస్ట్ వన్ ఏంటది? ప్రార్థన. రెండవది ఆరాధన. మూడవది వాక్యము. నాలుగవది దేవునికి ఇవ్వడం. ఐదవది ఇంగ్లీష్ బాగా వచ్చి మీకు ట్రాన్స్లేషన్ భలే చేస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ 5లో 3 మాత్రమే మన పరలోకంలో కూడా చేస్తాం. Fellowship, prayer and fellowship. You continue this one in heaven. పరలోకంలో మనం కంటిన్యూ చేస్తాం. పరలోకంలో దేవునితో ముఖాముఖిగా అనుబంధం, దేవునితో, ఆయన పరిశుద్ధులతో, 24 మంది పెద్దలతో, ఆయనకున్నటువంటి ఈ సాక్షి సమూహాలతో మనం ఫెలోషిప్ చేస్తాం. ఇప్పుడైతే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ రోజు దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ఆయన ఆరాధన చేసేటటువంటి రోజు. యూ కంటిన్యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ హియర్. ఇక్కడ ఏదైతే చేస్తున్నావు దాన్ని అక్కడ నువ్వు కంటిన్యూ చేస్తావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆరాధన. మనందరికీ తెలుసు ఆరాధన ఇప్పటికి కూడా యెషయా ఎప్పుడో చూశాడండి. యెషయా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయనకు ఒక దర్శనం వచ్చింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే కనుక పరలోకం తెరవబడి సింహాసనం మీద దేవాది దేవుడు కూర్చొని ఉండడం చూశాడన్నమాట. దేవాది దేవుని చుట్టూ దేవదూతలు, కెరూబులు, సెరాపులు కూర్చొని ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పి ఆరాధన చేస్తూ ఉన్నాడన్నమాట. అదే దర్శనాన్ని మరలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ యోహాను శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఈ యోహాను ఇదిగో ప్రకటన గ్రంథంలో చూస్తాడు కదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఓపెన్ చేస్తే కనుక పరలోకం తెరవబడి అదే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతలతో ఆయన ఆరాధన చేయబడతా ఉన్నాడు. ఈరోజు సంఘంలో మనం చేసేటటువంటి ఆరాధన కొత్త ఆరాధన కాదు. ఇది మనమేదో ఆరంభించింది కాదు. తరతరాల క్రితం ఏజెస్ ఎగో ఈ ఆరాధన ఆరంభమైంది. ఆ ఆరాధన నిత్యం జరుగుతూ ఉంది. సంఘం అందరం కలిసి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధన చేసి మరలా మనం దేవుణ్ణి స్తుతించే ధన్యత అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యమో అండి దేవుణ్ణి ఆరాధన చేయడం. నేను వియత్నాం వెళ్తే 3 అంతస్తుల బిల్డింగ్ ముందు కాఫీ షాప్ ఉందన్నమాట. నేను గత రాత్రి అన్నయ్య రాబర్ట్ అనే వాళ్ళ కాఫీ షాప్ అక్కడ ఉన్నామన్నమాట. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎంత ధన్యత అంటే అంత ధన్యత. అన్నతో ఇలానే చెప్పాను, అన్న ఇలాంటి కాఫీ షాపే ఉంది అక్కడ వియత్నాంలో. 3 అంతస్తులు తీసుకెళ్లారు. పైన ఒక చిన్న హోల్ ఉంది. బైబిల్ కాలేజ్ అన్నారు. కాఫీ షాప్ అంటే ఏంటప్ప అని చెప్పి ఆ హోల్ ఓపెన్ చేస్తే నిచ్చెన వచ్చింది. ఆ నిచ్చెన దాటి లోపలికి వెళ్తే 6.5 అడుగులు ఎత్తు అంతే బిల్డింగ్. సీక్రెట్ రూమ్. అక్కడ 32 మంది బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడానికి కూడా, కెనడా నుంచి 4 వెళ్తే మేము అక్కడికి వెళ్ళడానికి కూడా కలిసి వెళ్ళడానికి లేదు మాకు. ఒక్కొక్కరు 100 అడుగుల దూరంలో ఫస్ట్ ఒకరు వెళ్ళాలి, వాళ్ళని చూసుకుంటేనే నెక్స్ట్ ఇంకొకరు వెళ్ళాలి, వాళ్ళని చూసుకుంటేనే ఇంకొకరు వెళ్ళాలి. కలిసి వెళ్ళడానికి లేదు, పరిస్థితులు లేవు. కానీ ఈరోజు ఎంత ధన్యత మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ చేస్తున్న ఆరాధన అది కంటిన్యూ అవుతుంది. మనం కూడా జాయిన్ అవుతున్నాం. పరలోకంలో నిత్యము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మనం దేవుని తెలుసుకోవడానికి, ఆయన స్వరూప్యాన్ని, ఆయన లక్షణాలని, ఆయన ప్రేమని, ఆయన గుణగుణాలని నువ్వు వాక్యం ఒక్కొక్క పేజీ ఓపెన్ చేస్తూ ఉంటే కనుక ఆ వాక్యం అర్థం వలె మన జీవితాన్ని చూపించి, ఆ వాక్యం సుత్తి వలె నిన్ను నన్ను సరిచేసి దేవుని ప్రేమలో నీవు నేను మునిగి తేలేటట్లు, మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్లు, ఆయన స్వరూపంలో మారేటట్లు ఈ వాక్యం దేవుని తెలుసుకునేటట్లు సహాయపడతా ఉంది. అండ్ పరలోకం వెళ్ళిన తర్వాత ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ నిత్యము ఆయన మనం కొనియాడతాం. కానీ లాస్ట్ 2 మాత్రం పరలోకంలో చేయడానికి లేదు. గివింగ్. నువ్వు ఇవ్వలేవు, డబ్బులు అవసరం లేదు పరలోకంలో. బంగారపు వీధులు ఇక్కడ చేయాల్సిన పని అది. ఇంకా చివరి వన్ ఏంటిది, లాస్ట్ వన్ ఏంటిది? పరలోక సువార్త అవసరం లేదండి. చాలామంది అరా సువార్తకి వెళ్ళంటారా అంటే పరలోకం ఎలా చెబుదామని అనుకుంటారు. పరలోకంలో చేయలేము మనం సువార్త. ఎందుకని? సువార్త ఇక్కడికి దేవుడు సంఘానికి నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. మన క్రైస్తవులుగా దేవుళ్ళు ఎదిగే కొద్దీ మనం ఈ 3 ఎదుగుతూ ఉంటాం. కానీ ఈ లాస్ట్ 2 కూడా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలా. ఇంకా అయిపోయింది, ఇంకంతే, ఇంకేముంది కాదు. దేవునిలో నిత్యము నూతనంగా మనం అడుగులు ముందుకేస్తూ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి భారం, సంఘాన్ని దేవుడు నమ్మి రాజ్యభారం సంఘం మీద పెట్టాడు. ఆయన సంఘం ఎదుట ఏ పాతాల లోకపు ద్వారములు కూడా నిలవనేరవు. పాతాల లోకం అంతా కలిసి వచ్చినా కానీ దేవుని సంఘం ముందు నిలవనేరదు. అలాంటి సంఘంలో సభ్యులైనటువంటి మన మీద ఈ బాధ్యత ఉంది. సో బర్జిల్లైలాగా దేవుడు ఆశీర్వాదాన్ని పొంది, అందుకనే లూకాసు వార్తలో మనం చదువుకున్నాం. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వాట్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ స్టోరీ టెల్లర్, ఎంత బాగా చెప్పాడో చూడండి. ఈ యజమానుడు ఉన్నాడు, దీనికి ప్యారలల్ స్టోరీ ఇంకోటి ఉంటుంది. మత్తయి సువార్తలో చూస్తే కనుక 22 అధ్యాయంలో ఉంటుంది అన్నమాట ప్యారలల్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ కింగ్డమ్. ఒక రాజుగారు అంటారన్నమాట. ఒక రాజుగారు పిలుస్తాడు, ఇదిగో పార్టీ నేను విందు చేసుకుంటున్నాను, పిలవండి వాళ్ళని అని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్తా ఉంటారు. చూస్తే కనుక ఈ సాకులన్నీ కూడా ఏంటి? ఒకలేమో మాకు 5 బర్రెలు వచ్చినాయ్యా, ఒకలేమో నాకు పెళ్ళయిందయ్యా, ఒకలేమో నాకు ఉద్యోగం వచ్చిందయ్యా, ఒకలేమో నాకు ఇదయ్యా అని చెప్పి ఈ వీళ్ళు చెప్పిన ప్రతి సాకు కూడా ఇట్ వాజ్ ఎ ప్రేయర్. వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనకి జవాబు వారు పొందుకున్నదే. రాజుగారు మొత్తం సమస్తం ఆయందే. ఆ పొలంలో పనిచేస్తున్నావు అంటే ఆ పొలం ఆయందే. అక్కడికి వెళ్ళి నువ్వు బర్రెలు కాస్తున్నావు అంటే ఆ పశువులన్నీ నీవే. నీవి కాదు, అవి రాజుగారివే. నువ్వు కొన్ని రోజులు వాటిని వాడుకుంటా ఉన్నాం. ఈ రోజు నీ జీవితంలో ఏ మంచి జరిగినా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి దేవుడు నీకు ఇచ్చిందే. కానీ చర్చిలో మనం ఎదిగే కొద్దీ దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదమే దేవుని రాజ్య సువార్తకు అడ్డంకి అయిపోతుంది. జాగ్రత్త పడాలి. బర్జిల్లై చేసింది అదే. హీ వాంటెడ్ టు బి విత్ కింగ్. ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రాజుతో ప్రయాణం చేశాడు. మీరు 2 శామ్యూయల్ మీరు 17 మొత్తం 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదివితే కనుక బర్జిల్లై రాజు కోసం చేయని పనంటూ ఏదీ లేదు. రాజు కోసం ఎంత కష్టపడ్డాడో. రాజు నిలబడడానికి, రాజు మీద శత్రువులు వచ్చినప్పుడు రాజు చుట్టూ తన మనుషుల నుంచి తన ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి రాజు కోసం చేయలేనిది ఏదీ లేదు. క్రైస్తవులుగా మనం కూడా దేవుని కోసం చేయంది ఏది ఉండదు ఇన్ ద బిగినింగ్. కానీ రోజులు గడిచే కొద్దీ దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదం దేవుడి పరిచర్యకి అడ్డంకుగా మార్చుకుంటాం మనం. ఎందుకు రాలేదయ్యా? జాబ్ వచ్చింది. అసలు జాబ్ రాకముందు జాబ్ ఇచ్చింది ఎవరు? దేవుడు టెస్ట్ అది. అబ్రహాము కూడా అంతే. అబ్రహాము కూడా ఏం లేదండి అంటే కుమారులు లేరు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. దేవుడు టెస్ట్ చేశాడు అబ్రహాముని, నీ కుమారుడు నాకు ఇస్తావా? హెబ్రీ పత్రికలు ఉంటుందన్నమాట. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడో తెలుసా? నా కుమారుడు ఒకవేళ ఈరోజు చనిపోయినా కానీ, వాడిని బలి ఇచ్చినా కానీ, మరలా చనిపోయినటువంటి నా కుమారుడిని మరలా జీవముతో నింపి తిరిగి లేపగల సమర్థుడు నా దేవుడు అని అబ్రహాము నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాల కోసం ప్రార్థన చేసిన తర్వాత నీకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు వదులుకోవడానికి సిద్ధమేనా? ఆర్ యు విల్లింగ్ టు గివ్ ఇట్ అవే ఫర్ గాడ్? దేవుని కోసం మరలా వదిలేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఆ స్థితికి రావాలి మనం. ఆ స్థితికి రావాలి. దేవుడు నిన్ను పోషించగలవాడు, దేవుడు నీకు సహాయం చేయగలవాడు. నీ జీవితంలో నీకే తెలుసు నీకు దేవునికి మధ్య ఏమి అడ్డంకుగా ఉన్నది అన్నది. అండ్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని బయటికి రావాలి. నాకు కెనడా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ బాగానే చేశాను.
ఆ తర్వాత బాగా స్ట్రగుల్ అవుతున్నా, ఒకవైపు పని, ఒకవైపు ఇది, ఒకవైపు మినిస్ట్రీ, నాకు బాగా ట్రబుల్ అయిపోయింది అన్నమాట. నేను ఇమీడియట్గా ప్రార్థన చేసుకుని దేవుడు నాతో మాట్లాడితే నేను రెసిగ్నేషన్ లెటర్ రాజీనామా చేశా. నాకు ఇది వద్దు, నేను రాజీనామా చేస్తానని. కానీ వాళ్ళకి ఎవరో జోలో పెట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడు దేవుడు అడిగినా యామ్ ఐ రెడీ, ఇది ఇచ్చేయడానికి నేను సిద్ధమేనా, ఇది ఇచ్చేయడానికి నేను సిద్ధమేనా. బర్జిలై ఎఫెక్ట్ మన దగ్గర పడకూడదు. సంఘాలలో వచ్చేటటువంటి ఎఫెక్ట్ అదే అనమాట. సంఘాలలో వచ్చేటటువంటి ఏమైందండి బర్జిలై ఎఫెక్ట్ వల్ల అంటే, బర్జిలై లాగా మనం కూడా అలా వెనకడుగేస్తే ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకు అలా చేస్తే వచ్చేదంటే ఫస్ట్ నిర్లక్ష్యం వచ్చిందన్నమాట. దేవుని పరిచర్య అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, సువార్త అంటే నిర్లక్ష్యం, మీటింగ్స్ అంటే నిర్లక్ష్యం. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నీ అరేంజ్ చేసే వాళ్ళం. ఏముందిలే మనం వెళ్దాంలే, నిర్లక్ష్యం. అండ్ చర్చ్ ఎవరైతే, సంఘంలో ఎవరైతే నిర్లక్ష్యంతో మనం అడుగులు ముందుకేస్తామో, దేవుడు నీ కొరకు ఏర్పరిచింది మనం పొందుకోవడానికి సిద్ధంగా లేవని అర్థం. మనం బర్జిలై గురించి చదివాము, అదే బర్జిలై 80 సంవత్సరాలు. కానీ మనం ఇంకొకరి గురించి చదివాము, యెహోషువలో చదివింది ఎవరంటే కాలేబు గురించి చూస్తే కనుక మీరు కాలేబు స్టోరీ చదవండి, నెంబర్స్ 14లో ఉంటుంది అనమాట. కాలేబు హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ స్పిరిట్ అనమాట. 80 సంవత్సరాల వయసులో కూడా కాలేబు ఏమంటాడు తెలుసా? మోషే, ఆ రోజు మన ఇద్దరం వేగు వెళ్ళాము, మన ఇద్దరం ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళాము, ఆ రోజు దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో ఈ కొండ నాకు ఇస్తానని చెప్పి, నాకు 80 సంవత్సరాలు, ఇప్పటికి కూడా నేను పరిగెత్తడానికి నేను రెడీ, ఇప్పటికి కూడా దేవుడు నా కొరకు ఏర్పరిచింది పొందుకోవడానికి నేను రెడీ. ఆ కొండ నాకు కావాలి, నేను దాన్ని జయిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బర్జిలై ఏమో, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు ఎదిగాను, ఇక చాలు అని బర్జిలై ఆగితే, కాలేబు మాత్రం నో 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 నో, దేవుడు నాకు ఆ రోజు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్పు నేను అడుగులు ముందుకేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్లక్ష్యం ఎప్పుడైతే మనకు వస్తుందో, పరిచర్య అన్న, వాక్యం అన్న, మనకి దేవుని రాజ్యం అన్న నిర్లక్ష్యం ఎప్పుడైతే వస్తుందో, మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ స్టెప్పింగ్ బ్యాక్. స్లోగా మనం ఏం చేస్తున్నాం అంటే వెనకడిగేస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదియా సంఘానికి దేవుడు అది చెప్తాడన్నమాట, మీరు చల్లగా లేరు. ఏం చేస్తారు దేవుడు? అది యూ క్యాన్ మ్యారినేట్ ఇన్ గాడ్స్ వర్డ్. మన దేవుళ్ళో ఎదగలేం, మనం మ్యారినేట్ అవ్వలేం. నిర్లక్ష్యానికి అడ్డుపడండి. రెండోది సెంటిమెంట్ వస్తుంది మనకి. ఏంటది? గడి చెప్పాలి. సెంటిమెంట్. ఇశ్రాయేలీయులు యొర్దాను నదిలోంచి, ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బా అని పరిగెత్తారు. కొన్ని రోజులు అయిపోయేసరికి, హై మాకు అదే బాగుందిగా, మేము అక్కడికే వెళ్తే బాగుంటుంది. మనకి సెంటిమెంట్స్ వచ్చేస్తాయన్నమాట. హై మాకు ఇంతకుముందుదే బాగుంది, మాకు అలానే బాగుంది, మాకు అదే బాగుంది అని వెనక్కి చూసి పాతవి కావాలని కోరుకుంటాం మనం. ఎందుకంటే కొత్త వాటి కోసం మనం సిద్ధంగా లేము కాబట్టి. మూడోది హక్కు, ఎంటైటిల్మెంట్. హక్కు అనేసరికి తప్పిపోయిన కుమారుడు స్టోరీలో మనందరికీ తెలుసు. పెద్ద కుమారుడు ఏమన్నాడు? నేను ఇక్కడే ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, ఒక మేక పిల్లనైనా నాకు ఇచ్చావా? సంఘంలో హక్కులు ఎత్తుక్కుంటా ఉంటారు. నేను ఏడే ఉన్నాను, చర్చ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనే ఉన్నాను, నేను ఏడే ఉన్నాను, పెద్ద కుమారుడిగా ఉన్నాను, నాకు ఏ రోజు చేయలేదు, వాళ్ళకే చేస్తున్నారు. బర్జిలై ఎఫెక్ట్ అది. దాని నుంచి బయటికి రావాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, నీ తమ్ముడు చనిపోయి తిరిగి వచ్చాడు రా, వాడి కోసం పండగ చేయండిరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు మన హక్కులు వదులుకోవడానికి సిద్ధపడాలి. క్రీస్తు కొరకు నీ స్థానం వదులుకోవడానికి సిద్ధపడాలి. యంగ్ జనరేషన్ని పట్టుకోవడానికి, నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే అడుగులు మనం వెనక్కేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. టేబుల్ ఉందనుకోండి, భోజన బల్ల ఉందనుకోండి, భోజన బల్ల ఉంటే అందరం కూర్చున్నాం మనం. నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు లేచి వాళ్ళ కోసం బల్ల ఇవ్వాలి, కానీ మీరు రూమ్లోనే ఉండాలి. ఎందుకంటే మీ ఎఫెక్ట్, మీ ఆశీర్వాదం, మీ ప్రార్థన, మీ యొక్క విజన్ వారి మీద పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హక్కు మీద బ్రతకడం మొదలుపెట్టామా, దేవుడు ఇచ్చేటటువంటి, దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకోలేము మనం. ఓకే, లాస్ట్ వన్, నాలుగోది. ఇంక రెండునే, నాలుగోది రాజీ పడ్డం అనమాట. రాజీ పడ్డం అంటే
నేను కెనడాలో మా ఫ్రెండ్, మా ఆఫీస్ కొలీగ్తో ఒకరోజు ఇట్లానే వెళ్తా ఉన్నా. ఆయన అడిగా నేను, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, ఏం చేసేవాడివి ఎట్లా అని అంటే ఆయన అన్నాడన్నమాట, చర్చ్లో నేను 16 సంవత్సరాలు నేను కీబోర్డ్ వాయించాను, ఐ ఎంజాయ్డ్ మై టైం, ఇంక చాలు నా పని అయిపోయింది, ఇక చాలు నేను చేసినంత పరిచర్య చాలు, దేవుడు నమ్ముకున్నా చేశా, 16 సంవత్సరాలు వాయించా, ఇక చాలు. రాజీ పడ్డాం. పౌలు అన్నాడు, నా పరుగు నేను కడముట్టించింది. ఎప్పుడు అన్నాడు తెలుసా? చనిపోయే ముందు అన్నాడు. మనం ఇప్పుడే అంటున్నాం, మనం చాలామంది రాజీ పడతాం. నేను రీసెంట్గా ఎలైజా మీద బైబిల్ స్టడీ చేస్తా అన్నా. ఎలైజా చూస్తే ఇంకా ఏలియా గురించి ఆమె దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏలియా గురించి చూస్తే కనుక ఏలియా అంటాడు, ఏలియా ఏమంటాడంటే, ఇక నా వల్ల కాదు దేవా, నన్ను చంపే, నేను చచ్చిపోతా, ఇక నా వల్ల కాదు కానీ అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వెంటనే 2 పనులు చెప్తాడు. నీ తర్వాత వచ్చేటటువంటి ఎలీషాని పట్టుకో, ఈ యెజబెల్ని చంపేటటువంటి యోహుని రాజుని అభిషేకించి, ఇక నువ్వు రా, బయటికి రా అంటాడు దేవుడు. నువ్వు రాజీపాటు, ఇక నా పని అయిపోయింది, ఇంక వల్ల కాదులే ఇక అని అనుకున్నావు అనుకో, దేవుడు కూడా సహాయం చేయలేడు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి, దేవా నువ్వు నాకు సహాయం చేయదేవా, నువ్వు నన్ను నేను ఇలా ఫీల్ అవుతున్నా కానీ నువ్వు నన్ను బలపరచు, నేను నీ కొరకు లాస్ట్ వరకు, తుది శ్వాస వరకు నీ కొరకు, నీ రాజ్యం కొరకు నేను నిలబడతాను, పరిగెత్తడం మొదలుపెట్టామా, దేవుని యొక్క శక్తిని మనం ప్రతిరోజు we encounter him in a different ways. ఆమేన్, హల్లెలూయా. రాజీ పడొద్దండి. ఇట్స్ నాట్ ఎనఫ్. మనం బ్రతికున్నంతకాలం మన తరతరాల కోసం, దేవుని రాజ్యం కోసం మనం పరుగులెత్తాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. లాస్ట్ వన్ చివరిది. దేవుడి మీద నిరాశ వచ్చేస్తుంది. దేవుడి మీద నిరాశ అంటే వెనక్కి తిరిగి చూసి దేవుడు ఏం చేశాడో వాటికి థ్యాంక్స్ చెప్పం, కానీ ఏమేమి చేయలేదో అవి గుర్తుపెట్టుకొని వాటిని బట్టి నిరాశపడతాం మనం. ఇశ్రాయేలీయులు చేసిన పని అదే. ఇశ్రాయేలు రోజులు గడిచే కొద్దీ ఫస్ట్ ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసింది ఏంటంటే, వెనకున్న వాటిలో చూసి, వెనక్కి తిరిగి చూసి, దేవుడు ఏమేమి చేశాడో, ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో, ఎప్పుడు మరణం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, ఎప్పుడు చనిపోతున్న పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడో, రోగంలో ఉన్నప్పుడు ఆయన నీకు మరలా స్వస్థత నుంచి ఎప్పుడు ఎలా బయటికి తీసుకొచ్చాడో, ఏమీ లేనటువంటి పరిస్థితుల నుంచి సమృద్ధిని తీసుకొచ్చాడో, ఇవన్నీ గుర్తుపెట్టుకోగాని ఏవైనా మిస్ అయ్యాయి అనుకోండి, అవి గుర్తుపెట్టుకొని, దేవుడు నాకు అలా చేయలా, నాకు అది చేయలేదు దేవుడు. మనం ఏం చేస్తామంటే దేవుడి మీద నిరాశతో వచ్చేస్తాం అన్నమాట. ఇవి సంఘంలో నుంచి వెళ్ళిపోవాలి. ఇవి మన జీవితంలో నుంచి వీటిని మనం జయించాలి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు నా దేవుడు నమ్మదగిన వాడు, ఇది జరగలా అయినా కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, ఇలా అయ్యింది అయినా కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. రీసెంట్గా నేను ఒక సాక్షి వింటున్నా. ఆమె మాకు డెలివరీ అయింది, మాకు బాబు పుట్టాడు. అదే టైంలో మా ఫ్రెండ్కి ఇంకొకరికి డెలివరీ అయింది, కానీ వాళ్ళ బేబీ చనిపోయారన్నమాట. లోపల బేబీ చనిపోయేసరికి ఒకవైపు ఏమో మేమేమో దేవుడు మాకు సంతోషంగా, దేవుడు మమ్మల్ని సెలబ్రేట్ చేశాడని చెప్పి మేము ఆనందిస్తున్నాం. కానీ అట్ ది సేమ్ టైం నేను ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారన్నమాట, ఎందుకు దేవుడు తీసుకున్నాడో తెలియదు, నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుడిని నమ్ముతున్నాను. ఆయనకేదో ప్రణాళిక ఉంది, ఆయనకి తెలియకుండా ఆయన ఈ పని చేయడు, ఆయన చేశాడంటే ఆయనకేదో ప్రణాళిక ఉంది, నాకు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడు నీ కొరకు చేసిన వాటిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. చెయ్యని వాటన్నిటిలో నుంచి దేవుడు మరి ఎక్కువ ఘనతని ఆయన తీసుకురాగలడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ 5 సిమ్టమ్స్ మన జీవితంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎదిగే కొద్దీ, దేవునిలో పెరిగే కొద్దీ మనం వీటిలో నుంచి వీటన్నిటిని మనం జయించడానికి ఇష్టపడాలి. సో బర్జిల్లై నుంచి కాలేబు లాంటి మనస్తత్వం మనకు రావాలి అంటే మనం చేయాల్సిన పనులు, బర్జిల్లైలో లైఫ్ స్టైల్లో నుంచి బర్జిల్లై లాగా నిరాశ, ఇంక అయిపోయిందిలే, ఇంక డన్, ఇంక నేను రాను అని రాజుతో కూర్చొని ఉండే భాగ్యాన్ని కోల్పోకుండా కాలేబు వలె దేవుడు ఏర్పరిచిన దాన్ని పొందుకోవాలి అని అంటే మనం చేయాల్సిన పనులు. ఫస్ట్ వన్ మొట్టమొదటిది, ఎన్కౌంటర్ విత్ జీసస్. ఎప్పటికప్పుడు దేవునితో ఎన్కౌంటర్ కలిగి ఉండాలి, దేవునితో ముఖాముఖి అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవునితో ముఖాముఖి సహవాసం కోసం పరిగెత్తాలా. ప్రతిసారి కూడా, ప్రతి సీజన్లో కూడా, దేవా ఈ సీజన్లో నువ్వు నా కొరకు ఏదో ఏర్పరచావు అన్న ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి, దేవా గత కాలంలో నువ్వు నా కొరకు చేసిన, దేవా నా కొరకు, నా పిల్లల కొరకు నువ్వు ఏది దాచి ఉంచావని ప్రతిసారి కూడా మనం దేవునితో ముఖాముఖిగా, వ్యక్తిగతంగా దేవునితో ఎన్కౌంటర్ ఇంపార్టెంట్. ఆ సహవాసంలోకి, దాంట్లోకి మనం అడుగు పెట్టాలి. దేవునితో ఎన్కౌంటర్ ప్రతిసారి నీ డైరెక్షన్ మారుస్తూ ఉంటుంది.
ప్రతిసారి నీకు ఒక నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతిసారి కూడా నువ్వు ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవునితో నువ్వు గడిపినటువంటి నీ సమయము, దేవునితో నువ్వు గడిపినటువంటి ఆ అనుబంధమైనటువంటి సమయం నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. నా జీవితంలో కూడా నేను కెనడా వెళ్ళడానికి గల కారణం, మా చర్చ్ చాలా చిన్నది. మా నాన్నగారు చాలా చిన్న పల్లెటూరులో పాస్టర్ గారు. నాకు అప్పటికి బీటెక్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, పరిచయం చేస్తూ ఉన్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళి 60 రోజులు నేను ఉపవాసాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా నువ్వు నాకు జాబ్ ఇచ్చావు, దేవా నువ్వు నాకు పరిచర్యను ఇచ్చావు, నేను దేనికి వెళ్ళాలి, దేవా నేను ఇండియాలో ఏమైనా చదువుకోవాలని ఏబిసి ఈ మూడిట్లో నీ చిత్తం ఏంటి, ఈ మూడిట్లో నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉంటే 38వ రోజున జూన్ నెల 6వ తారీఖున దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఇదిగో జీవన్ ABC కాదు, I have a new plan for you, that is D. Leave your country, leave your people, go to the land I will show you. నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాను. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని మార్చేశాడు ఆయన. When was the last time you have an encounter with Christ? చివరిసారిగా మీరు దేవునితో ముఖాముఖిగా ఎప్పుడు కలిశారు ఆయన్ని? ఎప్పుడు ఆయనతో సమయం గడిపారు? ఎప్పుడు నిజంగా అబ్బా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని ఎప్పుడు పట్టుకున్నారు? 2 రోజులు అవుతుంది. మనం దానికి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడాలి. దానికి ఓ భక్తుడు అంటాడు కదా, దేవునితో అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన మిస్ అయ్యేది మనమే. రెండోది కమ్యూనిటీ, సంఘంలో పెరగాలి. సంఘంలో పరిగెత్తే వారితో పెరగాలి. నా జీవితంలో జరిగిన స్టోరీ. నేను కెనడాలో ఉన్నప్పుడు మా చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, జీవన్ ఆమెకు 84 సంవత్సరాలు. ఆమె జీవితంలో 16 కార్లు ఇచ్చాడంట దేవుడు. ఎన్ని కార్లు? 16 కార్లు. అమంటదన్నమాట, ఒక కారు పాడైపోయి ఇంకో కారుకి వచ్చేసరికి మరలా దేవుడు ఎవరో వచ్చి నాకు వాళ్ళు కారు రాసిచ్చేవాళ్ళు. ఇది 16వ కారు జీవన్ దేవుడు నాకు ఇవ్వడం. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎప్పుడో చాలా 1800 సంవత్సరాల్లో గోదావరి జిల్లాలో మిషనరీగా వచ్చి ఆయన వాళ్ళ నాన్నగారు ఇక్కడే పుట్టారు. అలాంటి మిషనరీ ఫ్యామిలీ వచ్చి ఆ సాక్ష్యం చెప్పేసరికి ఆ ఫ్యామిలీ ఆ గ్రూప్లో నేను ప్రార్థన చేస్తున్నా. సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆ రోజు డిసైడ్ అయ్యా, నా జీవితంలో నేను 16 కార్లు ఇవ్వాలి. నా జీవితంలో నేను 16 కార్లు ఇవ్వాలి. నేను వెంటనే ఆ నెక్స్ట్ మంత్లోనే నా ఫ్రెండ్ నేను ఊరికే వెళ్తా ఉన్నమాట. వాడు ఎవడో నాకు అంతకు తెలియదు కానీ ఊరికే ఎక్కించుకొని వెళ్తా ఉన్నా. సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు, బ్లెస్ దిస్ బాయ్ అని, వీడిని దీవించు అని. అంటే నేను వెంటనే డబ్బులు తీసుకుంటే నా దగ్గర ఒక $40 ఉన్నాయి. అసలు ఎప్పుడు డబ్బులు ఎప్పుడు నేను క్యాష్ క్యారీ చేయను. కానీ ఆ రోజు ఉన్నాయన్నమాట. సరే $40 ఇద్దామని చెప్పి రెడీ అవుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఒకరిని దీవించమంటే నువ్వు ఇంతేనా చేయగలిగింది అని అనేసరికి వెంటనే అమ్మో మా ఇంట్లో ఏముందబ్బా ఎక్స్పెన్సివ్ అని అనుకొని నా ఐఫోన్ ₹1,00,000 ఇద్దాం. సడన్గా వాడు, జీవన్ ఈ కారు భలే ఉంది, ఎలా ఉంది కారు అన్నాడు. ఓరని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ కారు ఇచ్చేయని. నేను వాడి వైపు చూసి, ఈ కారు గురించి నాకు తెలియదు కానీ ఈ కారు నేను నీకు ఇచ్చేస్తున్నానంటే, నా ఉద్దేశం అది కాదు, నేను అడుగుతున్నా, నేను కూడా కారు కొనుక్కోవాలనుకుంటున్నా, ఏంటి ఈ కారు ఎట్లా అది అంటే, నేను అన్నమాట లేదు దేవుడు నాతో క్లియర్గా మాట్లాడాడు. వాడే ఒప్పుకోవట్లేదు. డైరెక్ట్గా ఒకటే చెప్పా, జార్జ్ నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు దేవునితో ఎలా ఉంటావో నాకు తెలియదు, అసలు బాప్తిజం ముందే అవ్వలేదో తెలీదు, నువ్వు మా చర్చికి కూడా రావు, నేను కారు ఇవ్వాలనుకుంటే నీకెందుకు ఇస్తా, మా తమ్ముడికి ఎవడికి ఇస్తా, కానీ నేను నీకు ఇస్తున్నానంటే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి దేవుడితో పోరాడుకో, నాకు సంబంధం లేదు, నేనైతే నీకు కారు ఇస్తున్నా అని చెప్పి వాడు కారు ఇస్తే, వాడు కెనడాలో ఇవ్వకూడదు, మన డాక్యుమెంట్స్ అన్ని రాయాలి, నెక్స్ట్ బుధవారం కలుద్దాం అన్నాడు. ఆ రోజు నుంచి కారు నాది కాదన్న ఫీలింగ్ వచ్చేసింది. స్కై ట్రైన్ తీసుకుంటా ఉన్నమాట, ట్రైన్ తీసుకొని వెళ్తా ఉన్నా. సడన్గా మా చర్చిలో ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారన్నమాట, జీవన్ ఈరోజు బైబిల్ స్టడీ చేద్దామా అని. బైబిల్ స్టడీకి వెళ్ళా, కూర్చున్నా. నాకు మ్యాంగో లస్సీ అంటే ఇష్టం. వెంటనే మ్యాంగో లస్సీ ఇచ్చిన తర్వాత తాగుతా ఉన్నా. ఈ లోపే ఏది ఇసిరేసాడు ఆయన. పట్టుకునేసరికి కొత్త కార్ కీస్. హల్లెలూయా. నాకంటే అప్పుడు పెళ్ళి కాల, ఆయనకి పెళ్ళి అయింది. సో నేను వాళ్ళ వైఫ్ గురించి వరి అవుతున్నా. వెంటనే వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి, అవును జీవన్, మేము లాస్ట్ 3-4 months నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు, ఇది నీ కొరకే. నా కారు కన్నా 16 రెట్లు ఖరీదు కారు. హల్లెలూయా. అది అయిపోయింది, ఇప్పుడు దేవుడు ఇంకో కారు ఇచ్చాడు. నా హోల్ పాయింట్ ఏంటంటే, యూ నీడ్ టు లివ్ ఇన్ ఎ గుడ్ కమ్యూనిటీ. వాక్యానుసారంగా ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకునేలాగా, పురికల్పేలాగా ఉండేటటువంటి కమ్యూనిటీలో ఉన్నాం అనుకోండి, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. అంతేగాని వెనకడుగులు మాత్రం మనం వెయ్యం. అందుకనే వాక్యం అన్న, సంఘం అన్న, మనం ఎంత ఆత్రత్వంలో, ఎంత జీల్తో మనం దేవుని సన్నిధికి వస్తామో, దేవుడు నిన్ను ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన తృప్తిపరిచి నింపేవాడు.
మూడోది నిజంగా మనం బర్జిలయ్యేలాగా కాకుండా కాలేబులాగా దేవుని ఆత్మచేత దేవుడు మన కొరకు ఏర్పరిచింది ఉజ్జీవంగా దేవుడు రాజ్యాన్ని మనం చూడాలి అని అంటే కనుక మూడోది మనకు కావాల్సింది, ప్లీజ్ సాక్రిఫైస్ అగైన్. మరలా సాక్రిఫైస్ చేయండి. మీరు మొదట్లో మీరు త్యాగం చేశారు, దేవుడి కోసం లేనిదంతా ఇచ్చేశారు, దేవుడి కోసం మీ కన్నీళ్ళన్నీ ఇచ్చేశారు, దేవుడి కోసం ఎవరికి తెలియకుండా ఎన్నో రోజులు మీరు దేవునితో గడిపారు, దేవుడి కోసం మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చారు, దేవుడి కోసం టైం ఇచ్చారు, దేవుడి కోసం పరిచర్య కోసం ప్రార్థన కోసం కొన్ని 100 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ప్లీజ్ సాక్రిఫైస్ అగైన్. మీరు ప్రతిసారి సాక్రిఫైస్ చేస్తున్నప్పుడల్లా దేవుడు హృదయం ఖాళీగా ఉండదండి. నువ్వు ఎప్పుడైనా సరే నీ శక్తికి మించి నువ్వు దేవుడి కోసం పనిచేస్తా ఉన్నప్పుడు, నీ ఎబిలిటీకి మించి, నీ పరిస్థితులకి మించి, నీ పోరాటాలకి మించి నువ్వు దేవుడి కోసం అడుగులు ముందుకేసినప్పుడు దేవుడు హృదయం ఖాళీగా కూర్చోలేదు. He will run for you. ప్లీజ్ సాక్రిఫైస్ అగైన్. నేను యవనస్తులకు అదే చెప్తా, ప్లీజ్ సాక్రిఫైస్. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే నీ శక్తిని బట్టి కాదు, శక్తికి మించిన పని చేయడానికి ఇష్టపడాలి, శక్తికి మించి ధారపోయడానికి ఇష్టపడాలి, శక్తికి మించి దేవుని కోసం పరిగెత్తడానికి ఇష్టపడాలి. నువ్వు సాక్రిఫైస్ చేసే కొద్దీ దేవుని యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతాం మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వన్, ఈ ఒక్కటి చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తా. Expect Spirit of God to fill you again, to rush on you again. పరిశుద్ధాత్మ దేవుడు మరలా నిన్ను పట్టుకునేటట్లు ఆశపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మరలా నిన్ను నింపేటట్లు, మరలా పరిశుద్ధాత్మ దేవుడు వేగంగా వచ్చి నిన్ను పట్టుకొని ఆయన తన యొక్క చిత్తానుసారంగా ఆయన నిన్ను కదిలించేటట్లు, ఆయన నీ హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటట్లు, నీ జీవితాన్ని ఇంపాక్ట్ చేసేటట్లు పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో మరలా పనిచేసేటట్లు ఎక్స్పెక్ట్ చేయాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్స్ చాప్టర్ 14లో కాలేబ్ గురించి రాయబడినటువంటి వచనం అదే. కేలబ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ ఆన్ హిమ్. అందరిలాగా ఉన్నటువంటి మనసు కాదు, కాలేబుకి విభిన్నమైనటువంటి మనసు కాలేబు కలిగి ఉన్నాడు. ఆ మనసు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చింది నేను పొందుకోవాలి. వెనక్కి వెళ్ళండి. మీరు మరలా మీ జీవితాన్ని వెనక్కి చూసుకొని ఏ వాగ్దానాలు అయితే మీ జీవితంలో జరగలేదో, వేటినైతే మీరు మిస్ అయ్యారో, మరలా దేవుని వాటిని అడగడం మొదలు పెట్టండి. దేవా, నువ్వు నాకు ఆ మాట ఇచ్చావు, నువ్వు దాన్ని నెరవేర్చయ్యా. నీ జీవితంలో ఈరోజు ఏదైతే పొందుకున్నావో ప్రతి దానికి కూడా ఎక్కడో చోట బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఎక్కడో చోట ఒక కనెక్షన్ ఉంటుంది. దేవుడు ఆ కనెక్షన్ని దేవుడు అలాంటి వాటిని జీవితంలో చేయడానికి ఇష్టపడేవాడు. ఎక్స్పెక్ట్ అండ్ ప్రిపేర్ అండ్ గివ్ యువర్ హార్ట్ టు క్రైస్ట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, నా జీవితంలో మీరు పని చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నా జీవితాన్ని మీరు మరలా నింపండి దేవా. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు మరలా నా జీవితంలో చేయండి అని ఆశపడండి. దేవుని యొక్క ప్రణాళికని మనం చూడగలుగుతాం. దట్స్ హౌ ఎ న్యూ రివైవల్ బిగిన్స్ ఇన్ అవర్ చర్చెస్. దేవుడు మరలా నూతనమైనటువంటి ఆశ, నూతనమైనటువంటి విండ్, నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాన్ని ఈ లోకంలో మనం చూడగలం. అప్పుడు మనం బయటికి వెళ్ళి ఎక్కడైతే నిన్ను నన్ను పంపాడో అక్కడ దేవునికి నమ్మదగినటువంటి స్వార్థికునిగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. నీ పనిలోను, నీ చేతి పనిలోను, నీ ఉద్యోగంలోను, నీ స్వార్థలోను దేవుని యొక్క శక్తి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, సహాయం చేయండి. సిద్ధపడదాం. దేవుడు ఈరోజు చాలామందికి నీ దర్శనాన్ని దేవుడు గొప్పది చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. రాబా షి రాబా రియా బాబా బలందల, ఓ రాబా షికి తరాబా రియా బాబా లందల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. బర్జిల్లయి స్థితిలో ఉన్న మమ్మల్ని కాలేబు వలె దేవా, నువ్వు మా కొరకు ఏర్పరిచింది మా ఏజ్తోనూ, వయసుతోనూ, పరిస్థితులతోనూ సంబంధం లేకుండా పరిగెత్తడానికి సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ఏదైనా పాట పాడతారా? ఏ పాట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు ఒక ఫ్యూ మినిట్స్ మనం ఆరాధనలో సిద్ధపడదాం. దేవా, ఈరోజు కార్యం జరిగించండి.
వాక్యం విన్న మా జీవితంలో దేవా యేసయ్య నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో నిర్లక్ష్యానికి స్థానం ఉండకుండా సహాయం చేయండి. సెంటిమెంట్ల నుంచి మాకు విడుదల ఇవ్వండి దేవా. సెంటిమెంట్ కాదు, నువ్వు నడిపించే విధానంలో మేము అడుగులు ముందుకేయడానికి సహాయం చేయండి దేవా. హల్లెలూయా. మా హక్కులు కాదయ్యా, నా హక్కు వేరే వారి కోసం నేను త్యాగం చేయడానికి సహాయం చేయండి. హల్లెలూయా. రాబా షురాబారియా బాబా బాలందల. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నేను రాజీ పడనయ్యా, ఇక మీదట నేను రాజీ పడేది లేదు. నీ పరిశుద్ధత విషయంలో నేను రాజీ పడేది లేదు, నీతో సహవాస విషయంలో నేను రాజీ పడేది లేదు. నో మోర్ ఎక్స్క్యూజెస్, నో మోర్ కాంప్రమైజెస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని పట్ల నువ్వు నిరాశతో ఉన్నావేమో, నీ దేవుడు నీకు అది చేయలేదని ఆలోచిస్తున్నావేమో, నీ దేవుడు నీకు నువ్వు కోరుకున్నది చేయలేదని అనుకుంటున్నావేమో, మరలా దేవుని మీద ఆశ కలిగి ఉండు, మరలా దేవుని మీద ఆశపడండి. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మంచివాడు. ఆయన తన చిత్తానుసారంగా నిన్ను తన చిత్తంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దేవా, నీకు మాత్రమే సాధ్యమయ్యా. ప్రతి ఒక్కరం కూడా నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా మన రెండు చేతుల పైకెత్తి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ వాక్యపు వెలుగులో దేవా మీరు నన్ను సరిచేయండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా. ఆయనను వదిలిపెట్టాలనుకోవట్లేదు. ఆయన పని నీ జీవితంలో అయిపోలేదు. ఆయన పని నీ జీవితంలో అయిపోలేదు. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చూసావో, ఇప్పటి వరకు నీ ద్వారా ఏ పరిచర్య అయితే జరిగిందో, అది కేవలం ఆరంభం మాత్రమే. అది కేవలం స్టార్టర్ మాత్రమే. అది కేవలం ఇదిగో ఆరంభం మాత్రమే. ఓ రాబా షురాబారియా బాబా బలందల. ఇప్పటి వరకు ఈ సంఘం ద్వారా జరిగిన పరిచర్య కేవలం చాప్టర్ 1 మాత్రమే. ఉర్రాబా షురాబారియా బాబా బలందల. ఓ రాబా షురాబారియా బాబా బలందల. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, నీ కార్యాన్ని మా జీవితంలో మరొకసారి జరిగించండి నాయన. ఓ రాబా షురాబారియా బాబా బలందల. హల్లెలూయా హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏదైనా చేయగలవు. మా జీవితంలో చేయండి దేవా. నీ పరిచర్య పట్ల, నీ రాజ్యము పట్ల, నీ సువార్త పట్ల నూతనమైనటువంటి ఆసక్తి జీవితాల్లో చూచుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మంచి వాడవు దేవా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం దేవా. మా బలహీనతలో నువ్వే మా బలం. మేము నీ మీదే ఆధారపడుతున్నాం. ఇది మా వల్ల అయితే కాదు. మేమైతే మమ్మల్ని మేము సరి చేసుకోలేం. మేమైతే మా వల్ల మేమేం చేయలేమయ్యా. నీ శక్తి, నీ సహాయం మీద మేము ఆధారపడుతున్నామయ్యా. హల్లెలూయా. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు జరిగేది. ఓ మషీరాబారియా బాబా బాలందల. పరిశుద్ధాత్ముడా, నూతనమైనటువంటి అభిషేకం మీరు ఇవ్వండి. నూతనమైనటువంటి దర్శనాలు ఇవ్వండి. నూతనమైనటువంటి దేవస్య విధానంలో దేవా, ఈ రాబోయే జనరేషన్ దేవా నీ కొరకు మేము చూచుదుము గాక. ఆ రోజు కాలేబు ఎలా అయితే ఇదిగో ఈ కొండ నాకు ఇవ్వు, నాకు 80 సంవత్సరాలు అయినప్పటికీ నేను ఏం చేశానో నువ్వు చూసావు, ఎలా యుద్ధాలు చేశానో నువ్వు చూసావు, ఇప్పుడు నాకు ఇవ్వు అని అంటే దేవా ఇచ్చిన దేవా, ఈ రోజు దేవా మేము అడుగుతున్నాము దేవా, నీవు ఇచ్చినటువంటి విశ్వాసంతో మేము అడుగుతున్నాము. రాబోయే రోజుల్లో దేవస్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ దేవా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని బలపరచండి దేవా, మీరు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా. మా దగ్గర ఏమి లేదయ్యా, మేము నీ మీద ఆధారపడుతున్నాం. నీ చేతి వృత్తి చొప్పున, నీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించండి. మీ అధికారానికి మేము లోపడుతున్నాం. సహాయం చేసి బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.